దేవుడు శాంతిమంతుడు, మన దేవుడు రక్షకుడు. మనల్ని రక్షించడానికి మన కొరకు ప్రాణం పెట్టి తానుగా మహిమను విడిచిపెట్టి యేసు ప్రభు నా కోసము ఈ లోకంలోకి వచ్చాడు. ఒక సామాన్యంగా ఏమీ ఆశించకుండా, మీ దగ్గర నుండి ఏది ఆశించకుండా, ఏది కూడా ఆయన మీరు ఇచ్చినా లేకుండా ఆయన సమస్తమును కూడా మన కొరకు అర్పించాడు యేసు ప్రభు. అది యేసు ప్రభు ప్రేమ. ఆయన సాత్వికముగా ఈ లోకములో ఉంటుండగానే సాత్వికుడే గాడిద పిల్ల మీద ఆయన వచ్చాడు తప్ప గుర్రం మీద రాలేదు. కలుగజేసే వెళ్ళాడు, రక్షణ కలుగజేసే వెళ్ళాడు. రక్షణకు ఆధారమైన యేసు ప్రభువే మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్తాడు తప్ప ఈ గుర్రం మీద వచ్చిన వాడు నరకానికి తీసుకొని వెళ్తాడు. బైబిల్ గ్రంథంలో గుర్రాన్ని మరి దేవుడు పంపిస్తున్నాడంటే, బయలుపరుస్తున్నాడంటే ఈ యొక్క మర్మానికి అర్థం ఏంటో తెలుసా? గుర్రము తీర్పుకు సాదృశ్యం. అంటే దేవుడు ప్రజలకు, భూమికి ఒక తీర్పు అనేది ఇస్తున్నాడు. ఎందుకంటే దేవుడు కాలము సమీపిస్తుంది. ఇది కృపాకాలంలో ఉన్నాం. దేవుడు ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు సంఘములో మనం చేర్చబడతామో, యేసుక్రీస్తుని స్వంత రక్షకుడిగా అంగీకరించి మన పాపాలు క్షమింపబడితేనే, ఆయన రక్తంతో మనం ప్రోక్షింపబడితేనే, యేసు ప్రభు ఆత్మతో మనం ముద్రింపబడితేనే, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే పొందుకుంటామో, పరిశుద్ధమైన జీవితం ఎప్పుడైతే జీవిస్తామో, దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని జనాంగమా, మీరు సంఘములో చేర్చబడి ఆయన పిలుపును అందుకొని మనము ఎత్తబడతాం. ఎప్పుడైతే పరలోకానికి మనం ఎత్తబడతామో 7 ఏళ్ల మహాశ్రమ కాలం వస్తుంది. 7 ఏళ్ల మహాశ్రమ కాలంలో ఈ యొక్క భయంకరమైన విపత్తు అనేది రాబోతుంది. సాతానుడికి అప్పుడు అధికారము ఇవ్వబడుతుంది. ఎందుకు అధికారం ఇవ్వబడుతుందంటే, యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా భూమి మీద ఉండదు. యేసు రక్తములో కడగబడిన ప్రతి బిడ్డ కూడా భూమిపై మరి ఉండదు. గనుక వారు సంఘముగా ఎత్తబడిన తర్వాత, ఆయన కొనుపోబడిన తర్వాత, దేవుని బిడ్డలారా, యాంటీ క్రైస్ట్ అనేవాడు వస్తాడు. యాంటీ క్రైస్ట్ ఎప్పుడైతే వస్తాడో, దేవుని యొక్క ముద్ర, ఫస్ట్ షీల్ ఎప్పుడైతే విప్పబడుతుందో, తెల్లని గుర్రం మీద కూర్చొని విల్లు పట్టుకొని, ఆయనకి అధికారం ఇవ్వబడింది, కిరీటం ఇవ్వబడింది, జయించుకొని వెళ్తాడు. ఏంటి జయించుకొని వెళ్తాడు తెలుసా? ఇప్పుడున్న కరువు చాలా తక్కువ, ఇప్పుడున్న తెగులు, కరోనా తెగులు చాలా తక్కువ. మరి భయంకరమైన తెగులు రాబోతుంది. భయంకరమైన తెగులు మన రాబోయే మరి ముద్రలో అది ఉంది. అది మీకు నేను వివరిస్తాను, ఎటువంటి తెగులు వస్తుందో. ప్రజలు చనిపోదామని పరిగెత్తినా సరే చావుకి ఎక్కడ కూడా మరణిద్దామన్నా అప్పుడు మరణానికి అధికారం లేదు. అది ఎవరి చేతిలో ఉంది? సాతానుడి చేతిలో ఉంది. దేవుడు అది ఛాన్స్ ఇవ్వలేదు మానవుడికి. అందుకని సమయం ఉంటుండగానే మీరు రక్షణ పొందుకోమని దేవుడు మాట ఇస్తున్నాడు. దేవుడు వెలుగుంటుండగానే ఇదిగో మీ ఇల్లును, మీ దేహాన్ని మీరు చక్కబెట్టుకోండి, మీ జీవితాలు చక్కబెట్టుకోండి అని దేవుడు పిలుపునిస్తున్నాడు. కానీ ఆ పిలుపును వినకుండా ఇంకా అజ్ఞానంగా, ఇంకా నిర్లక్ష్యం చేస్తూ, ఇంకా బద్ధకిస్తూ, యేసుక్రీస్తుని అంగీకరించకుండా ఇంకా ఉంటే, ఇదిగో తెల్లని గుర్రం మీద కూర్చున్న యాంటీ క్రైస్ట్ లోకానికి రాబోతున్నాడు. అది ఎప్పుడు వస్తాడో అది దేవునికి మాత్రమే తెలుసు. కానీ ఈ యొక్క మర్మము ప్రకటన గ్రంథంలో మనకు పెట్టి ఉన్నాడు. ఎందుకు పెట్టి ఉన్నాడంటే, మనము సిద్ధపడాలి, యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. మనము ఈ లోకములో విడవబడితే, ఈ లోకములో ఉండిపోతే, ఈ లోకములో మనము శ్రమకాలము తప్పదు. మహాభయంకరమైన శ్రమకాలం, అది మహావేదన కాలము, మరి మహా కష్టకాలము. కన్నీరు తుడిచేవారు కూడా ఎవరు ఉండరండి. దయచేసి ఈ యొక్క మాటలు వినండి. ఈ యొక్క మాటలు విని మీ యొక్క జీవితాలు సరిచూసుకోండి. ఎందుకంటే దేవుడిచ్చిన అవకాశాన్ని మనం ఎప్పుడైతే పోగొట్టుకుంటామో,
అది మరలా మనకి తిరిగి రాదు. ఎందుకంటే దేవుడు చాలా శాంతిమంతుడు, చాలా సహిస్తున్నాడు. మనం చేసే ప్రతి ఒక్క పొరపాటులు, మన యొక్క చేసిన ప్రతి ఒక్క దోషములు, ప్రతి ఒక్క హింసను కూడా ఆయన భరిస్తున్నాడు, సహిస్తున్నాడు. సిలువలో భరించాడు, సహించాడు. ఇప్పుడు కూడా నీవు యేసుక్రీస్తును నమ్ముకున్నా సరే ఇంకా నువ్వు ఆయనను బాధపడుతూనే ఉన్నావు. ఇంకా మీరు ఆయనను సిలువ వేస్తూనే ఉన్నారు, అబద్ధాలు ఆడుతూనే ఉన్నారు, మోసం చేస్తూనే ఉన్నారు, అన్యాయం చేస్తూనే ఉన్నారు, ఇతరులు ప్రేమించటం లేదు, దేవుడు ఆజ్ఞలు పాటించటం లేదు, ఇంకా అన్యాయంగా జీవిస్తూనే ఉన్నారు, ఇంకా అపవిత్రంగానే జీవించేవారు చాలామంది ఉన్నారు. ప్రియ దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, మిమ్మల్ని మేము వేడుకుంటున్నాను, హత్తిస్తున్నాను. ఇదిగో మహాశ్రమ కాలం రాబోతుంది. యాంటీ క్రైస్ట్ వచ్చాడంటే, ఈ యొక్క శ్రమ కాలంలో మీరు విడవబడ్డారంటే మిమ్మల్ని తప్పించేవారు ఎవ్వరూ ఉండరు, మిమ్మల్ని కాపాడేవారు ఎవ్వరూ ఉండరు, మిమ్మలను ఎత్తుకొని తీసుకొని వెళ్ళేవారు కూడా ఎవ్వరూ రారు. యేసు ప్రభు కూడా రాడు. ఎందుకంటే యాంటీక్రైస్ట్కి అప్పుడు అధికారం ఇవ్వబడుతుంది. ఆయనకి యాంటీక్రైస్ట్కి అధికారం ఇవ్వబడుతుంది కనుక దేవుడు పరలోకములో ద్వారాలు మూస్తాడు.